గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు కొట్లాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిరుద్యోగులకు మద్దతుగా నిలబడ్డటువంటి అనేక మంది నాయకులు ప్లస్ విద్యార్థి జేఏసీ నాయకులు, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. వాళ్ళకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అసలు ఈరోజు ఈ నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం గల కారణం ఏంది, అలా చర్చించిన అంశాలు ఏంది, మనతో పాటు ప్రస్తుతం ఓయూ జేఏసీ నాయకులు సురేష్ యాదవ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడడం. మనం చెప్పండి, నిన్న మొన్న అయితే అనేక పోరాటాలు, అనేక కొట్లాటలు అన్నిటి తర్వాత ప్రభుత్వం చర్చించడం చెప్తుంది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏందన్న? ఇప్పుడు వాళ్ళు గతంలో దాదాపుగా తెలంగాణ వచ్చినాక 13 ఏళ్ల నుంచి గ్రూప్ 1 ఉద్యోగం లేక వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ శక్తిని, వాళ్ళ వ్యవస్థని, వాళ్ళ డబ్బుల్ని అన్నీ కూడా కట్టుకొని కష్టపడి చదువుతున్నటువంటి వాళ్ళు గ్రూప్ 1 సంబంధించినటువంటి వాళ్ళు గతంలో 2 సార్లు క్వాలిఫై అయినారు. కానీ ఈ గత పాలకుల దుర్మార్గులు ఎవడైతే బ్రోకర్లు పార్టీ వాళ్ళ పేపర్లు అమ్ముకుని వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆగం చేసిరు అనే ఉద్దేశం మీదనే నేను నీ కోసం అందరి కాళ్ళు పట్టుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి సంబంధించిన అందరి కూడా నిరుద్యోగులంతా కూడా నీకు అందరి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని కాంగ్రెస్ ముఖం లేకున్నా మా ముఖం చూసైనా ఓటేయమని చెప్పేసి వీళ్ళంతా కాళ్ళు పట్టుకొని ఓట్లేపించారు. సో అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా 1:100 నిర్వహించకుండా 1:50 నిర్వహిస్తే దాదాపు 30-40 వేల మంది 1:100 పిలిస్తే 30-40 వేల మంది వస్తారు అక్కడికి. నిర్వహించకుండా ఒక ఫేక్ జీవోని తీసుకొచ్చి 29 జీవో తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి 55 జీవోని రద్దు చేసి 29 జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి నోట్లో మన్ను గుట్టే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేసిండు. సో వడం పోస్టులు అమ్ముకొని ఆగం చేసిండు, వీడేమో ఎస్సీ ఎస్టీ బీసీలు నాశనం చేయడానికి జీవో 29 తీసుకొచ్చి వీళ్ళ జీవితాలు నాశనం చేసిండు. కాబట్టి గ్రూప్ 1 సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క 1:100 పెట్టాలనే ఉద్దేశం పూర్వకంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు. ఓకేనా, గ్రూప్ 1 పెడితే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి బలంగా పదే ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ నిజంగా లీగల్ ఇష్యూ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దాని గురించి మీరు ఏమైనా చర్చించే ప్రయత్నం చేసిరా? దేనికి రాదు లీగల్ ఇష్యూ చెప్పు నాకు, దేనికి రాదు? ఇప్పుడు ఓటుకున్నోటుకు దొంగ కేసు ఉంది నీకు, మరి నిన్ను సీఎం ఎట్లా పెట్టారు? నీకు లీగల్ ఇష్యూ రాలేదా? రాదా? రేపు ఓటుకున్నోడు దొంగవే కదా, ఖచ్చితంగా నువ్వు కరెక్ట్ లైఫ్లో దొరికినావు కదా, మేమేదో చెప్పట్లేం కదా. మరి నీ మీద కేసు నడుతున్నప్పుడు నీకు లీగల్ ఇష్యూ రాకుండా నేను పెట్టారా? రెండవది, బీఆర్ఎస్లో 10 ఏళ్ళు దోచుకొని మా మానాలు మా రక్తాన్ని దాగినటువంటి వాళ్ళని జాయిన్ చేసుకున్నావు. మరి వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు లీగల్ ఇష్యూ రావట్లేవా? వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు రావట్లేవా? వాళ్ళని ఇచ్చేసినప్పుడు లీగల్ ఇష్యూ రావట్లేవా? మరి దీనికి ఎట్లా వస్తాయి బై? నువ్వు ఎవడివి? నువ్వు ఎట్లా ఏ రకంగా అంటే నువ్వు అడ్వకేట్వా లేకపోతే రిటైర్డ్ జడ్జివా? నువ్వు ఎవరితో మాట్లాడినావు? నీకు నువ్వే లీగల్ ఇష్యూ వస్తానండి పొలిటికల్ స్టేట్మెంట్లు తప్ప అయ్యే స్టేట్మెంట్లు కావు కదా. అయ్యే స్టేట్మెంట్లు అయితే వీళ్ళని కూర్చోబెట్టు, గ్రూప్ 1 వాళ్ళని అందరూ కూర్చోబెట్టు, వాళ్ళ ప్రతినిధులు కూర్చోబెట్టు. లీగల్ ఇష్యూ వస్తాయి అంటున్నావు కదా, మరి లీగల్ ఇష్యూ వస్తే నీకు అంత మన సోయి లేదా? ఎట్లా నిర్వహిస్తున్నావు? ఇప్పుడు ఈ రకంగా మ్యాజిస్ట్రేట్ 1:50 పిలిస్తే 1:100 ఎందుకు పిలవద్దు అని అడుగుతుందా? వాళ్ళు ఎప్పటి నుంచి ఏం చేస్తారు? వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? దాదాపుగా ఈ 1:100లో దాదాపుగా 300-400 మంది క్వాలిఫై కాలేదు. 50లో గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళ జీవితం ఆగమవుతుందంటే లీగల్ ఇష్యూ యాంచ్ వస్తుంది. ఇది పొలిటికల్ డ్రామా, తప్పించుకునే డ్రామా, పోస్టులు అమ్ముకునే డ్రామా అనేది వాళ్ళు అంటారు, నేను అంటలే. సో లీగల్ ఇష్యూ అనేది అదొక బూచి, ఇదొక చిన్న సాగు పెట్టి ఆగం చేయాలనేది చూస్తారు వాళ్ళని. లీగల్ ఇష్యూ లేదు, ఏం లేదు. వాళ్ళు లీగల్ ఇష్యూ వచ్చేదో లేకపోతే వాళ్ళకి బుర్ర ఉండో లేకపోతే బుర్ర లేకుండా చేస్తారు అనేది మాకు అర్థం కావట్లేదు. కానీ అది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టి అది పరిష్కరించాలి. రెండవది ఏంటంటే నువ్వు ఏ విద్యార్థి సమస్య పరిష్కరించిన చెప్పు. రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ మంత్రితో సమావేశం పెడతాడు విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు. నేను డిఎస్సి ఉద్యమంలో నాకు తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ టైపులో ఉద్యమం చూసింది మరొకటి, అంత ఉద్యమం చూసినా కానీ డిఎస్సి ఉద్యమం ఆడపిల్లలు అర్ధరాత్రి కూడా బంధిస్తే వాళ్ళని తీసుకుపోయి గొడ్లను కొట్టినట్టు కొంతమంది పిల్లగాళ్ళని కొట్టిరు, కొంతమంది మీద నిర్బంధాలను చేసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇబ్బంది పెట్టినటువంటి ఆ టైప్ నేను చూసిన. వాళ్ళు నిజమైన ఉద్యమం, మరి దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయవైతే అంత భయం ఎందుకు, అంత బాధ ఏంది? ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసినాను, ఏదో దున్నపోతు పాలుతో పాలాభిషేకం చేసుకుంటారు. దున్నపోతు పాలు వస్తాయి, దున్నపోతుతో ఓడి పెట్టండి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దున్నపోతుతో పాలాభిషేకం. ఎక్కడి అంటే ఎంత సెన్స్లెస్ ఫెలోస్ ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటే. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది డిఎస్సి ఎగ్జామ్కి 3 రోజుల గ్యాప్ అన్న. అది టెక్నికల్ ఇష్యూ, కామన్గా లీగల్గా పోతే ఏముంటుంది? అది ఏ కోర్టు అయినా సిగ్గుందారా? ఎవడరా స్టేట్మెంట్, ఎవడరా ఈ షెడ్యూల్ ఇచ్చింది? పనికి మాలోడా ఈ 3 రోజులలో ఎట్లా రాస్తారా? ఆల్రెడీ గ్రూప్ 2కు రాసేటోళ్ళు కూడా డిఎస్సి రాస్తున్నారు కదా అంటారు కదా. వీళ్ళని బల్మీకి వీళ్ళను డిఎస్సి వాళ్ళని రాపించినావు. ఇప్పుడు పోయి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసిన నేను అంటాను. నీకు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసేదానికి కమిటీలట. ఒకటేమో గాడిదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట కమిటీ,
రెండోదేమో పొన్నం ప్రభాకర్ అట, మూడోది వాడి పేరు చామల కిరణ్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి కమిటీలు అట. పోస్ట్ పోన్ కమిటీలు ఏందన్న, పోస్ట్ పోన్ ఇవన్నీ చూస్తుంటే గత 2 రోజులుగా హరీబరీ చేసుకుంటా నిరుద్యోగులను పిలిపించుకొని చర్చలు చేస్తున్నాం, నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితులు చూసినాము. ఎట్లా చూసుకోవచ్చు ఇవన్నీ? ఎట్లా ఉంటుంది? నువ్వేం కావాలి? పోస్టులు పెంచాలి. గ్రూప్ 2కు మెమో ఇచ్చినాం 2000 పోస్టులు పెంచుతానని, గ్రూప్ 3కి 3000 పోస్టులు పెంచుతానని మెమో ఇచ్చినాం. ఆల్రెడీ డిఎస్ఏ అయిపోతుంది, ఆల్రెడీ గ్రూప్ 1 వాళ్ళు ఆగమవుతున్నారు. ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా నిరుద్యోగుల సమస్య పరిష్కరించిన నువ్వైతావు? ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి కూర్చుండి వీళ్ళతోనే, ఎన్నిసార్లు వీళ్ళతో మాట్లాడిండు, ఎంతమందితో నువ్వు వాళ్ళకి ఎంత భరోసా ఇచ్చినావు? ఇవాళ జీవన విధానం వీళ్ళు పడుతున్నటువంటి విధానంలో ఎంత ఇబ్బంది పడుతారో, హాస్టల్ ఫెసిలిటీ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ కోచింగ్ ఏంది, వాళ్ళ ఆ సమయం ఏంది, వాళ్ళ కుటుంబ సమయం ఏందో ఆలోచించడం. గతంలో ఏం చెప్పినావు? రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఈ దేశానికి మా వాళ్ళు ఉద్ధరించారు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని గొప్పలు చెప్పినావు. ఆర్టిస్ట్ క్రాస్ రూట్. నేను అడుగుతున్నానన్న స్ట్రైట్గా, మీరు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లో కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు పోయినటువంటి ప్రదేశాన్నే నిషేధించినటువంటి గొప్ప లీడర్లు వాళ్ళు. గతంలో ఇందిరా పార్క్ గతంలో టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర వాళ్ళు వచ్చి ధర్నా చేశారు, దాన్ని నిషేధించారు. ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు తప్ప ప్రొఫెసర్లు, మేధావులు ఉండడు. టీజీపీఎస్ కాడ ఎవడు ఉండాలి? అక్కడ పోలీసు వాళ్ళు ఉంటే ఏం లాభం? ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావంతులు ఉండి చర్చిస్తే బాగుండు. లేదంటే మన చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ కూడా నిషేధించారు. గతంలో వీళ్ళు చిక్కడపల్లి లైబ్రరీ కాడ ధర్నా చేశారు. అదేవిధంగా ప్రబలిక చనిపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు ధర్నాలు చేశారు. ఆ ప్రదేశాన్ని కూడా వీళ్ళు నిషేధించారు. ఇవాళ మీరు పోయిన ప్రదేశం, మీరు అడుగుపెట్టినటువంటి ప్రదేశాన్ని మీరే నిషేధించుకుంటే ఎట్లన్నా? ఓకేనా, ఈ నిర్బంధాలు నిన్న మొన్నటి వరకు చూసారు, మీరు కూడా బయటకు వెళ్ళాలన్నా అనేక నిర్బంధనాలు. ఎట్లా చూసుకోవచ్చు ఈ నిర్బంధాల మధ్య? నిన్న మొన్న డిఎస్సి అభ్యర్థులు కూడా నలిగిపోయిన వ్యక్తులే, ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఎగ్జామ్స్ ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ ఫ్యూచర్ అయిపోయినట్టేనా? ఒకటి ఏంటంటే, ఎగ్జామ్స్ అనేది విద్యార్థుల, నిరుద్యోగుల, అభ్యర్థుల నిర్ణయం మేరకే నిర్వహించాలి. అది మరి వీళ్ళు బల్మీకి ఎందుకు నిర్వహిస్తారు? మరి పోస్టులు అమ్ముకుంటారు అనేది ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదని మనం తెలియదు. వాట్సాప్లలో చక్కర్లు కొడుతుంది. వేరే రాష్ట్రాలలో రాజకీయ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఫండ్ పంపడం కోసం ఈ పోస్టులు అమ్ముకుంటున్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది. రెండోది, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లే కదా. మరి మీరెందుకు ఆ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయలేకపోయారు? మీరెందుకు ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు పోస్టులు పెంచలేకపోతారు? మీరెందుకు గ్రూప్ 1 1:100 ఇవ్వలేకపోతారు? అభ్యర్థులే 30 లక్షల మంది ఉన్నటువంటి అభ్యర్థులే కోరిక ప్రకారమే నిర్వహించాలి కదా. సో మీరు ఇప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తాలిబాన్ల రాజ్యం జరుగుతుంది. మన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎట్లా జరగదు, ఇప్పుడు ఈడ తాలిబాన్ల రాజ్యం నడుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఇదేమన్నా నిషేధించబడిన ప్రాంతమా? ఎందుకు గంతమంది వేల మంది పోలీసు వాళ్ళని పెడుతురు? అదే ఆర్ట్స్ కాలేజ్ కాదు, బుక్కులు పట్టుకొని పోయినని కూడా ఎంక్వైరీ ఆడ, పుస్తకం పట్టుకొని కూర్చున్నాను కూడా పోలీస్ స్టేషన్లు ఇస్తారు. గింత ఘోరం ఎందుకు? గింత నిర్బంధాలు ఎందుకు? కింగ్ జామ్ అనువన్న దక్షిణ కొరియా, ఉత్తర కొరియా వాడు ఉంటాడు, ఎప్పుడు వాని పాలన కూడా ఇట్నే ఉంటుంది, ఎవ్వరిని చంపుతూనే ఉంటాడు. సో ఆ టైప్ ఆఫ్ వ్యవస్థ నడిపిస్తుంది. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, దగా పాలన. ఎమ్మటే చర్చలు జరిపించి ఈ నిరుద్యోగుల అంశాన్ని ఇప్పటికైనా చర్చలు జరిపి వాళ్ళని జీవితాలతో ఆడుకోవద్దు అనేది నా డిమాండ్. ఓకే అన్న, ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్నటి వరకు మీరు కానీ మైపాల్ యాదవ్ కానీ వీళ్ళందరినీ ఎక్కడక్కడ నిర్బంధించారు. ఈ నిర్బంధాలు ఇప్పటికైనా స్వస్తి వాళ్ళకినట్టయినా ఇంకా కొనసాగుతాయి? మరి ఇంకా డబుల్ అవుతాయి, ఇంకా ట్రిపుల్ అవుతాయి, ఇంకా 4 రెట్లు అవుతాయి. రాసి పెట్టుకో. ఈ నిర్బంధం కాంగ్రెస్ అంటేనే నిర్బంధం, కాంగ్రెస్ అంటేనే రక్తం దాగుడు, కాంగ్రెస్ అంటేనే శవాలను చూసుడు. ఈ శవాల ఆర్తనాదం వింటది కాంగ్రెస్. నీకు తెలంగాణ ఉద్యమంలో 1000 మందిని చంపలేదా? వాళ్ళ ఆర్తనాదాలు ఎట్లా మంచి చెవుకి వినసొంపుగా వాడు సినిమాలు ఉంటుందిగా, మ్యూజిక్ 2 అని మ్యూజిక్ వస్తుంది, వాడు ఇంటా ఉంటాడు సావుని, వాళ్ళు సచ్చినో లేడుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందిగా. కాంగ్రెస్ కూడా గదే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎమర్జెన్సీలో ఎంతమంది చనిపోయారు, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, ఆ బుల్లెట్లో వర్షానికి ఎంతమంది చనిపోయారు, అదంతా కూడా కాంగ్రెస్ క్రియేట్ చేస్తుంది. కాంగ్రెస్లో నిర్బంధాలే ఎక్కువ. ఇందిరమ్మ రాజ్యం అంటే మీరు ఏదో అనుకున్నట్టుంది, పాపం మీరు తప్పు పొరపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో బుల్లెట్లు, రక్తపు మడుగులు, అరెస్టులు, ముళ్ళ కంచాలు, లాఠీ దెబ్బలే ఉంటాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే దట్ ఈస్ ఇందిరమ్మ రాజ్యం. దాన్నే ఇందిరమ్మ రాజ్యానికి ఎగ్జాంపుల్ అంటే ఇదే. రక్తపు మడుగులు, లేకపోతే రబ్బర్ బుల్లెట్లు, లేకపోతే ఇనుప కంచాలు, లేకపోతే లాఠీలు, దీన్నే ఇందిరమ్మ రాజ్యం అంటారు. రాసి పెట్టుకోరి.
అర్థమైందా? ఇదే ఇంద్ర కొనసాగుతూనే ఉంటుంది. ఇక డబల్ నువ్వు ధర్నా చేసేటోళ్ళ కంటే ఎక్కువ పోలీసు వాళ్ళే ఉంటారు. ఒక్క 10 మంది ధర్నా చేస్తే ఆడ 200 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. ఒక్కడికి 20 మంది పట్టుకొని గుంజుకుపోయే శక్తి కల్పిస్తాడు రేవంత్ గారు. సో అందుకనే మేమేమంటున్నాం అంటే నిరుద్యోగులకు ఒక అప్పీల్ చేస్తున్నాం. మీరు అది చేయండి ఇది చేయండి అనే కంటే ఈ ఓటుకు నోటు కేసు ఉంది కదా 420 ఆ చీటింగ్ కేసు ఉంది కదా ఆ కేసుని చూడ్రి, ఫస్ట్ లీగల్ ఇష్యూ అది చూడ్రి. నీ అమ్మ మా పేపర్ లీక్ చేసి సరే మా పోస్ట్ పోన్ చేయని ఇంకా మాదేదో వచ్చే పోస్ట్ పెంచాలి లీగల్ ఇష్యూ చూసే బదులు మీరు చూడాల్సినది ఒకటే అంశం. ఆ ఓటుకు నోటు కేసు సంబంధించిన లీగల్ ఇష్యూ చూసినామంటే అందరం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే లీగల్ ఇష్యూ వచ్చిందంటే ఆయన జైలుకి పీక్తాడు, అయిపోతుంది, ఆయన ఉద్యోగం కూడా పోయింది, అప్పుడు మళ్ళీ నిరుద్యోగి అవుతాడు. ఓకే, ఒక అడ్వకేట్గా మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందా? నువ్వు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందా? మళ్ళీ 100% ఎందుకు తీసుకురా? లీగల్ సీనియర్లతో మాట్లాడి ఈ లీగల్ అంశం ఏంది, ఓటుకు నోటు కేసులో ఎప్పుడు మనోడు జైలుకి పోతాడు, ఇంతమంది నిరుద్యోగులకు కంటతడి కారణమైండు, ఇంతమంది నిరుద్యోగులు మనసుకు క్షోభిస్తుండు, ఇంతమంది నిరుద్యోగుల జీవితాలను మట్టు పెడుతుండు. కాబట్టి 100% ఆ లీగల్ ఇష్యూ చూస్తాం. ఆ కేసులో మన సార్ ఉద్యోగం ఊడగొట్టే ప్రయత్నం చేస్తాం మేము. ఓకేనా? థ్యాంక్ యూ.